అపర్ణదేవి బయట నుండి వస్తూనే గుమ్మం దగ్గరికి వచ్చేసరికి హాల్లో ఉన్న రేఖ వాళ్ళ వదిన్ని చూసి రేఖ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అందరూ కూడా గుమ్మం వైపు చూస్తూ ఉంటారు. ఇక లోపలికి వస్తూ, నువ్వు ఎంప్లాయీస్కి ఇప్పటి వరకు ఎందుకు శాలరీస్ అసలు ఇవ్వలేదు, అసలు ఏమనుకుంటున్నావు, శాలరీ మాకు ఇచ్చానని చెప్పి ఇప్పుడు కూడా శాలరీలు ఇవ్వకుండా ఆ అమౌంట్ అంతా ఏం చేస్తున్నావు అని గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. దాంతో రేఖ, అవన్నీ మీకు ఎందుకు ఆంటీ, మేము పెట్టింది తిని మూల కూర్చొని ఉండక మీకు ఇవన్నీ అవసరమా, కంపెనీ గురించి ఇవన్నీ మీకు అవసరం లేదు, మొత్తం మేము చూసుకుంటున్నాం కాబట్టి అనేసి ఉంటే, ఇప్పటి వరకు నువ్వు ఎంప్లాయీని బాగా చూసుకుంటున్నావని అనుకున్నాం, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మేము చూస్తూ ఊరుకోము, శాలరీలు ఇవ్వకపోతే అసలు ఒప్పుకోను అని చెప్పి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక అపర్ణదేవి అయినా కూడా రేఖ అసలు పట్టించుకోదు. దాంతో ఇందు అయితే వాళ్ళ నాన్నమ్మకి నచ్చ చెప్పు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దాంతో అక్కడున్న అపర్ణదేవికి అయితే చాలా కోపం వచ్చి, మీ అమ్మ ఇలా ఉండదు, నా అందరినీ పోరాడుతుంది, ఎంప్లాయీస్ కోసం వాళ్ళకి న్యాయం జరగడం కోసం వాళ్ళ వైపు నిలబడుతుంది, అంతేగాని ఇలా తిరిగి దానిలా ఉండదు, వాళ్ళ అమ్మ కూతురువైన నువ్వు ఎలా ఉండాలి, వాళ్ళ ఎంప్లాయీస్ కోసం నువ్వు పోరాడాలి, వాళ్ళ కోసం నువ్వు మళ్ళీ కంపెనీకి వెళ్ళి ఆ బాధ్యతలు చేపట్టగలవా, వాళ్ళ శాలరీలు వాళ్ళకి వచ్చేలా చేయగలవా, వాళ్ళకి న్యాయం నువ్వు చేయాలి, వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరగకూడదు, నువ్వు చేస్తావా లేదా చెప్పు, నువ్వు కంపెనీ బాధ్యతలు చేపడతావా లేదా అని చెప్పి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది అపర్ణదేవి అయితే. దాంతో అక్కడున్న ఎందుకు ఏం మాట్లాడాలో తెలియక అలాగే మౌనంగా చూస్తూ ఉంటే, మీ అమ్మ అయితే ఇలా మౌనంగా చూస్తూ ఊరుకోదు, అసలు కార్మికులకి అన్యాయం జరిగితే అసలు ఓర్చుకోదు, తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. మీ అమ్మ కూతురువైన నీకు ఆ తెలివితేటలు లేవా, నువ్వు నీ కంపెనీని చూసుకోలేవా, ఇలాగే ఎంప్లాయీలని బాధ పెడుతూ ఊరుకుంటావా నువ్వు అని అనడంతో ఇక ఇందు అయితే ఆలోచనలో పడుతూ ఉంటుంది. మరి ఇందు కంపెనీ బాధ్యతలు తీసుకొని ఎంప్లాయీస్ శాలరీలు ఇవ్వగలదా, ఇందు ఇలా కంపెనీకి వెళ్తానంటే రేఖ అసలు ఏం చేస్తుంది, వచ్చే ఎపిసోడ్ మిస్ కాకండి. లైక్ ద వీడియో.